హాయ్ అందరికీ. ఈరోజు మ్యాంగో జ్యూస్ నేను ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను. అలాగే మామిడి పండు మాగిపోతుంది కదా, అందులో ఉప్పు కారం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 2 తీసుకున్నాను మామిడి పండ్లు. ఒకటేమో ఉప్పు కారం అది వేద్దామనేసి, ఇంకొకటి జ్యూస్ కోసం తీసుకున్నాను. వీటిని ఒకసారి కడిగేసి తొక్క తీసేయాలి. తొక్క తీస్తేనే జ్యూస్ బాగా వస్తుంది. ఈ విధంగా తీసేయండి నీట్గా. కొందరు తొక్కతో కూడా వేస్తారు, అలా ఉంటే అస్సలు బాగుండదు. తీసేసి ట్రై చేయండి, బాగుంటుంది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో కట్ చేసిన ఒక మామిడి పండుని ఇందులో వేసుకుంటున్నా. ఈ మామిడిపండు మరీ అంత తీయగా ఏమీ లేదు, కొద్దిగా పులుపు ఉంది. అందుకే నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ చక్కెర వేసుకుంటున్నా. అలాగే వెనీలా ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అదొక 2 స్పూన్స్ తీసుకున్నాను ఒక మామిడిపండుకైతే. మీరు ఎక్కువ తీసుకున్నప్పుడు ఇవి కూడా ఎక్కువ తీసుకోండి. అవంతా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈ విధంగా రావాలి. కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్సీ పట్టండి. నీళ్ళు అస్సలు వేయద్దండి. పాలు పచ్చివి కాదు, కాంచి చల్లారి పెట్టినవి వేయండి. దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా ఒక గ్లాసులో వేయండి. ఈ విధంగా ఉండాలి, మరీ నీళ్ళగా ఉండకూడదు. సన్నగా కట్ చేసిన మామిడిపండు పీసెస్ ఉంటాయి కదా, అవి. అలాగే చెర్రీస్ ఈ విధంగా పైన కొద్దిగా వేసుకోండి. ఇలా వేయడం వల్ల చిన్నపిల్లలు ఇష్టంగా తాగుతారు. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇందాక ఒక మామిడిపండును ఉప్పు కారం వేసుకుంటానని చెప్పాను కదా, దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని, అంటే మీడియం సైజులో మీకు ఎలా పీసెస్ కావాలంటే అలా కట్ చేసుకోండి. కొన్ని మామిడి పండ్లు ఎక్కువ స్వీట్ ఉండవు కదా, కొద్దిగా పులుపు ఉంటుంది కదా, వాటికైతే ఈ విధంగా నేను కొద్దిగా కారము అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. నేను చిన్నప్పుడు మామిడిపండు పుల్లగా ఉంటే అసలు తినేదాన్ని కాదు. అప్పుడు ఈ విధంగా ఉప్పు కారం వేసి ఇచ్చేవాళ్ళు. అప్పటి నుంచి నాకు అలవాటైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.